హాయ్ వెల్కమ్ టు బిందు తేజ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏసీ డబుల్ డెక్కర్ ట్రైన్. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కలేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. మేము షాన్వీని తీసుకొని తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పాసిబిలిటీ లేదు ఇంకే ట్రైన్కి కూడా మనకి తత్కాల్లో చేసుకున్న అవ్వని పరిస్థితి అనమాట. ఆ టైంలో ఇంకా ఏసీ డబుల్ డెక్కర్కి అయితే టికెట్స్ ఉన్నాయి. నేనైతే ఎలా అయినా పేచి పెట్టి ట్రైన్కి ఎలా అయినా వెళ్ళాలనుకున్నాను. ఇంకా తప్పని పరిస్థితిలో చేసుకున్నానో తెలీదు. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ అవుదాము అని చెప్పి ట్రైన్కి అయితే చేసుకున్నాం టికెట్స్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా సేమ్ ట్రైన్. బట్ ఫస్ట్ టైం కదా, నేనైతే సో ఎక్సైటెడ్. మేబీ 2-3 టైమ్స్ ట్రావెల్ చేస్తే మేబీ వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ట్రైన్లో వెళ్ళేటప్పుడు. జర్నీ అయితే ఫుల్ బిందాస్, ఫుల్ హ్యాపీ అనమాట. ఫుల్ ఖుషిగా ఫీల్ అయ్యాను. ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ట్రైన్ మొత్తం కూడా నేను వీడియో తీసుకున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. నేను చాలా ట్రైన్స్ ట్రావెల్ చేశాను. ఇది కూడా సిట్టింగే. బట్ ఏంటంటే ట్రైన్ మీద ట్రైన్ ఉంటుంది. ఎప్పుడు బయట వేరే ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు జుమ్ అని వెళ్ళిపోయేది అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేది. ఇది మ్యాక్సిమం ఎక్కువ స్టాప్స్ ఉండదు కదా ఈ ట్రైన్. సో ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో ఏంటో, అప్ డౌన్ కింద మీద ఉంటాయి కదా, ట్రైన్ మీద ట్రైన్ ఎలా ఉంటుంది అనుకుంటానే ఉండేదాన్ని అనమాట. వన్స్ ట్రైన్లో ఎక్కి ఎంటర్ అవ్వగానే ప్రతిదీ వీడియో తీసుకుంటా అలా విండో దగ్గర ఉంటుంది కదా, అది ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా తీసి వేసి ఫుల్గా ఆడుకున్నాను. మా షాన్వికి అక్కడ ఫ్రెండ్స్ అయిపోయారు ట్రైన్లో కూడా. మా షాన్వి ఉండేది. నేనైతే ఇంకా చుట్టుపక్కల అలా ఏమనుకుంటారని నాకు అనిపించలేదు. నేనైతే ఫుల్గా వీడియోస్ తీసుకొని మంచిగా మీతో నా హ్యాపీనెస్ అంతా కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. వీడియో పెడదాం అనుకుంటున్నాను. బట్ టైం వచ్చేసింది మీతో షేర్ చేసుకోవడానికి. నేను చాలామంది చెప్పారు పిల్లలతో అయితే ట్రైన్ పాసిబిలిటీ ఉండదని. అయితే అవని. బట్ ట్రైన్లో ఎలా ఉంటుంది, కిందన మీదన ఉంటాయి, అసలు స్టెప్స్ ఎలా ఎక్కుతారు ఏంటి అని లోపలికి వెళ్ళేసరికి చూస్తే మాది లోవర్ వచ్చింది. మా హస్బెండ్కి నాకు ఏమో అప్పర్ ఎక్కాలి అని కోరిక. అనుకోకుండా మాకు గుడ్ లక్ ఏంటంటే మా కో పాసెంజర్స్ వాళ్ళకి కిందన అంటే లోవర్లో 2 సీట్స్, అప్పర్లో 1 సీటు ఉంది. మాకు 1 సీట్కి ఇద్దరం ఎలా వెళ్ళి అడ్జస్ట్ అవుతాము, వేరే వాళ్ళు కిందకు వస్తారా మా సీట్లో కూర్చుంటారా అనే ఆ థాట్ కూడా రాలేదు. ఇంకేదైతే అవని అని చెప్పి మా కో పాసెంజర్స్ టికెట్స్ ఒకటే ఉంది వాళ్ళది పైన. బట్ లక్కీలీ వెళ్ళిపోయాము. ఇంకా డేర్ చేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేద్దాము పైన కూడా ఎలా ఉంటుంది. ఎందుకంటే మాకు వచ్చేటప్పుడు కూడా లోవర్ అండి. సో మళ్ళీ వచ్చేటప్పుడు చూసారు కదా, వాళ్ళు అప్పర్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అనుకోకుండా నా పక్క సీట్లో ఎవరూ ఎక్కలేదు అప్పుడు విజయవాడ. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫుల్గా అక్కడ ఎవ్వరు లేరు. 3 సీట్స్, ఇటు సైడ్ 2 సీట్స్ ఉంటాయి, అటు సైడ్ 3 సీట్స్ ఉంటాయి. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది వెళ్ళేటప్పుడు అప్ టు తిరుపతి. ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం టు తిరుపతి అనమాట. సో ఫుల్గా ఆయన హాఫ్, నేను హాఫ్, షాన్వి హాఫ్ అలా షేర్ చేసుకుంటూ వెళ్ళాం ఆ సీట్స్. అలా వెళ్తూ అప్ టు విజయవాడే ఫుల్ ఖాళీ ఉంది. విజయవాడ తర్వాత అయితే మాత్రం పాసెంజర్స్ వేరే వాళ్ళు రిజర్వేషన్ చేసుకోకపోయినా సరే మనకి ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి టికెట్ తీసుకొని ఎక్కడానికి కూడా పాసిబిలిటీ ఉంది ఈ ట్రైన్ అయితే. ఇంకా షేర్ చేసుకున్నాం. మా హస్బెండ్ హాఫ్ జర్నీ, నేను షాన్వి హాఫ్. తర్వాత షాన్వి ఒకరిది పడుకోబెట్టాను. ఇంకా నేనైతే ఫుల్ బిందాస్గా ఎంజాయ్ చేశాను. వీడియోస్ చెప్పాను కదా మీకు, అలా తీసుకుంటా. మా హస్బెండ్ చూసారా వెళ్ళేటప్పుడు చెప్పారు, బిందు అవసరం లేదు బెడ్షీట్స్ అన్నారు. లక్కీలీ పట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై క్యూట్ ఎక్స్పీరియన్స్ వీడియో. బాయ్.